మరోసారి యోగా డే కార్యక్రమం కోసం కోట్లల్లో ఖర్చు పెట్టబోతున్న చంద్రబాబు. గత సంవత్సరం మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత సంవత్సరం జూన్లో దాదాపు 350 కోట్లు ఒక గంట యోగా డే కార్యక్రమం చేయడానికి చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టిన సొమ్ము. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన రోజు అది. ఈసారి కృష్ణానది ఒడ్డున యోగా డే కార్యక్రమం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు మొన్నే ఎక్కడో న్యూస్ విన్నాను. కృష్ణానది ఒడ్డున ఈసారి యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా చేయాలట. గత సంవత్సరం 350 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడో ప్రజల ఊహ కూడా ఎవరికి ఊహించుకోలేరు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటాడు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకి డబ్బు ఖర్చు పెట్టండి అయ్యా అంటే అస్సలు డబ్బులు లేవు అంటాడు. రాష్ట్రంలో రోడ్లు వేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి అయ్యా అంటే అస్సలు డబ్బులు లేవుగా అంటాడు. పోనీ సంక్షేమ పథకాలైనా ప్రజలకు ఇవ్వవయ్యా బాబు అంటే రాష్ట్ర పరిస్థితి బాగాలేదుగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసేసాడుగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత? 5 సంవత్సరాలలో కేవలం 3.30 లక్షల కోట్లు ఆయన అప్పు చేయటం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు నాయుడు కేవలం ఈ కూటమి ప్రభుత్వ పాలనలో 23 నెలల్లోనే 3.65 లక్షల కోట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఎక్కువగానే అప్పు చేసేసాడు. మరి ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు? ప్రజల అవసరాలకి, ప్రాథమిక అవసరాలకి, విద్య వైద్య రంగాలకి, ప్రజా ఆరోగ్యం కోసం బిడ్డలు చదువుకోవడానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు నాయుడు యోగా డే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అమరావతిలో నీళ్లు తోడడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాడు. లగ్జరీగా ఫ్లైట్లలో ఆయన కుమారుడు తిరగడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మరి ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆరోగ్యం పైన కానీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు పైన కానీ, లేకపోతే విద్యార్థులకు మంచి విద్య అందిస్తామనే దానిపైన కానీ, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను నెరవేరుస్తామని కానీ, లేకపోతే ఇంకొక అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైనా ఖర్చు పెడదామని కానీ ఆలోచించట్లేదు. విచ్చలవిడిగా ఒక కార్యక్రమాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నారు. యోగా డేకే కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలోనూ, ప్రతి నియోజకవర్గంలో కండక్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఆ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రౌండ్ ఎక్కడుందో చూసుకుని ఆయా నియోజకవర్గాల్లో యోగా డే కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా చేసుకోండి అని పిలుపివ్వచ్చు ఒక ముఖ్యమంత్రిగా. అలా కాదంట. వైజాగ్లో గత సంవత్సరం చేశాడు, 350 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ సంవత్సరం కృష్ణానది ఒడ్డుపైన చేస్తానంటున్నాడు. దీనికి ఒక 500 కోట్ల నుండి ఒక 1000 కోట్లు ఖచ్చితంగా ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు. ఎంత? 500 కోట్ల నుండి 1000 కోట్లు ఖచ్చితంగా మంచినీళ్ళలాగా ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఈయన సొమ్ము కాదు కదా, ప్రజాధనం కదా, ఇది ప్రజలు కట్టే పన్నులు కదా. ప్రజలు కట్టే పన్నులు అంటే ఈయనకి లెక్కే లేదు. మరి ఆ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదో ఒక ఈవెంట్కు ఇస్తారు. ఆయన ఏదో ఈయనకి కమిషన్ ఇస్తాడు ఇంత అని చెప్పేసి. ఇన్ని కోట్లకి ఇంత కమిషన్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఈ కాలం ప్రతి నాయకులు కూడా చేసే పని అంతా ఇదే. ప్రతి కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా ఆ లోకల్ లీడర్కి కమిషన్ ఇచ్చుకోవాల్సిందే. అది తెలియదు కాదు, రాష్ట్రం మొత్తం అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది ఒక యోగా డే కార్యక్రమం చేయాలంటే ఎన్ని కోట్లు పెద్దలకు ముట్టుతుందో అది తెలియని వారు ఉండరు. మంచి నీళ్ళలాగా ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేయటంపైనే ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. మీ సొమ్ము కాదది. ప్రజాధనాన్ని మీ ఇష్టం వచ్చినట్లు గంటలో ఖర్చు పెడతామంటే ఎవడు ఒప్పుకోడు. మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టండి, మీరు సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీకు ఏ హక్కు కూడా లేదు. ముందుగా ప్రాథమిక అవసరాలకు ఖర్చు పెట్టాలి, విద్యా వైద్య రంగాలకు ఖర్చు పెట్టాలి, ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలి, రోడ్ల కోసం ఖర్చు పెట్టాలి, శాంతి భద్రతల కోసం ఖర్చు పెట్టాలి, నిరుద్యోగుల కోసం ఖర్చు పెట్టాలి, మెడికల్ కాలేజీల కోసం ఖర్చు పెట్టాలి. మీ సొంత డబ్బు ఖర్చు పెట్టినట్లు, మీ సొంత డబ్బు అయితే మీరు ఎందుకు ఖర్చు పెడతారులేండి. ప్రజాధనం కాబట్టి మీ ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారు. ఇటువంటివి తప్పు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇటువంటివి తప్పు, ఇటువంటి ఖర్చు పెట్టకూడదు అని అంటున్నాం.